వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల్లా వల్లపడదే వివరింపా ఎల్లను నీవే నాకెల్లడల్లా వల్లపడదే వివరింపా విమోచకుడా విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే విమోచకుడా విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల్లా వల్లపడదే వివరింపా ఎల్లను నీవే నాకెల్లడల్లా వల్లపడదే వివరింపా సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టుడా నీవు త్రిత్వము నీవే సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టుడా నీవు త్రిత్వము నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల్లా వల్లపడదే వివరింపా ఎల్లను నీవే నాకెల్లడల్లా వల్లపడదే వివరింపా జ్ఞానము నీవే నా గానము నీవే దానము నీవే నా గానము నీవే జ్ఞానము నీవే నా పానము నీవే దానము నీవే నా గానము నీవే వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల్లా వల్లపడదే వివరింపా ఎల్లను నీవే నాకెల్లడల్లా వల్లపడదే వివరింపా. ఆశీర్వాదాలన్నీ నావే, జీవితకాలపు హామీ. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచను ఆయన. 1 కొరింథీ 1:30-31. మీరు క్రీస్తులో ఉన్నారు. ఈ ప్రధాన సత్యం వెంబడి మానవాళికి అవసరమైన 4 గొప్ప అవసరాలు పేర్కొనబడ్డాయి. ఇక్కడ కనిపించే క్రీస్తునందు అనే ఈ 2 పదాలను తప్పక గ్రహించి వినియోగపరచాలి. ఈ పదాలను గతంలోనే పరిశోధించినప్పటికీ వీటిని మరలా పరిశోధించడానికి పూనుకుందాం. ఎందుకంటే దేవుడి పదాలను రకరకాల సందర్భాలలో వాడాడు. రక్షణ గురించి వివరించటంలో ఈ పదాలు వాడబడ్డాయి. క్రీస్తు మనం కలిగి ఉన్న సహవాసాన్ని గురించి ఇవి తెలియజేస్తున్నాయి. పరిశుద్ధపరచబడుటకు ఉన్న ఆధారాన్ని ఇవి బయలుపరుస్తున్నాయి. మన భద్రత యొక్క పునాదిని విస్తపరుస్తున్నాయి. మన ఐక్యతను ఇవి మనకు తెలియజేస్తున్నాయి. మన పరిచర్యకు కారణాన్ని మనకు బయలుపరుస్తున్నాయి. ఇక్కడ 1 కొరింథీ 1:30లో క్రీస్తు అనే ఓట ద్వారా ఈ 4 వనరులు మనకు ఇవ్వబడ్డాయని గుర్తు చేయబడుతున్నాయి. మనం క్రీస్తులో ఉన్నందున ఈ స్వాస్థ్యాలు మన జీవితంలో శాశ్వత ఆస్తులుగా అనుగ్రహించబడ్డాయి. ఈ స్వాస్థ్యాలు పేర్కొన్న క్రమం మనకు కొంత అసాధారణంగా అనిపించవచ్చు. అయితే వీటిని మనం లోతుగా పరిశీలిస్తే ఆత్మప్రేరితుడైన పౌలు ఎందుకు వీటిని ఈ క్రమంలో రాశాడో మనకు అర్థమవుతుంది. క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. 1 కొరింథీ 1:24. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకునినది. యాకోబు 3:17. మనం సువార్తను నమ్మినప్పుడు ఇది మనం పొందుకుంటాం. సువార్తలో గ్రంథస్థం చేసిన యేసు ప్రభువు యొక్క ఈ లోక జీవితాన్ని పరిశీలిస్తే
మనం ఆయన పవిత్రతను, సమాధానాన్ని మరియు ఆయన చేసిన మంచి పనులను చూడవచ్చు. దేవుని నిజమైన జ్ఞానానికి శరీర రూపకంగా క్రీస్తును చూడవచ్చు. దీనిని నమ్మండి. క్రీస్తు యొక్క నీతి మనం ఆయన పొందుకున్నప్పుడు మనకు దయచేయబడుతుంది. దేవుడు మనల్ని క్రీస్తులో చూస్తాడు. అప్పుడు ఆయన చూసిన నీతిని బట్టి సంతోషిస్తాడు. క్రీస్తు నీతిని మరియు ఆయనను బట్టి మనల్ని అంగీకరిస్తాడు. మురికి గుడ్డల్లాంటి మన నీతి క్రియల మీద మనం నిలబడలేం. క్రీస్తును మనకు ఇవ్వడం ద్వారా ఆయన నీతిలో సంపూర్ణమైన స్థానాన్ని మనకిస్తున్నాడు. దీనిని వేడుక చేసుకోండి. ఇక్కడ వాడిన 3వ పదం పరిశుద్ధపరచబడుట. మనం క్రీస్తు నీతిలో నిలిచి దేవుని చేత అంగీకరించబడవచ్చు. అయితే ఆచరణలోకి వచ్చేసరికి మన ప్రవర్తన పరిపూర్ణతకు దూరంగా ఉంటుంది. క్రీస్తులో మరియు క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడుట మన ఆత్మీయ పుట్టుక సందర్భంలో ప్రారంభమయ్యే పనిది. ఇది ఒకసారి ప్రారంభమయ్యాక ఆయనతో ఆయనలాగా సంపూర్ణంగా మార్చబడే వరకు కొనసాగుతుంది. ఈ పరిశుద్ధపరచబడే ప్రక్రియ దేవునికి, ఆయన వాక్యానికి లోబడినంత కాలం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఆయన మనల్ని క్రీస్తు సారూప్యంలోనికి మారుస్తున్నాడు. దీనికి లోబడండి. ఇక్కడ వాడిన విమోచన అనే పదం మన భౌతిక జీవితాల ముగింపు తర్వాత మన శరీరముల నుండి విమోచన గురించి వివరించుటకు వాడబడింది. మన రక్షణ యొక్క చివరి అంకం ఏంటంటే మన శరీరాలు క్రీస్తు మహిమ శరీరాలుగా మార్చబడుట. దీనిని ముందుగా తెలుసుకొనండి. క్రీస్తులో మనం కలిగి ఉన్న ఈ అద్భుత సౌలభ్యాలను బట్టి సంతోషించండి. తండ్రి, క్రీస్తును బట్టి వందనాలు. నేనెంతగా ఆయన గురించి తెలుసుకుంటే ఆయనలో ఉన్న వరాలు అంతగా బయలుపరచబడతాయి. ఆయనలో నాకు అనుగ్రహించిన ప్రతిదానిని బట్టి నేను స్తుతిస్తున్నాను.